సార్ 23 సంవత్సరాలలో హైదరాబాద్ ఏ విధంగా మారిపోయింది మీరు చూస్తారు. అవును, మీరు అన్నరకు ఎక్కడ గచ్చిబౌలిలో చెట్ల మధ్య నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ ఈరోజు అదే గచ్చిబౌలికి వెళ్తే ఈరోజు మనం ఎక్కడ ఉన్నామని కూడా మనం అవును గుర్తుపట్టడానికి కొంత టైం పడుతుంది. అలాంటిది రాబోయే 10 సంవత్సరాల్లో నెక్స్ట్ గచ్చిబౌలి ఏదైనా అడగండి. 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది? మొత్తం RRR కంప్లీట్ అయిపోయి సో ఇవన్నీ ప్రాజెక్టులు ఏదైతే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే నెక్స్ట్ 10 yearsలో 100 కిలోమీటర్ రేడియేషన్లో ఎలా ఉండబోతుందంటే ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది సార్? సార్ పర్టికులర్గా మనం అన్ని మెట్రోలతో కంపేర్ చేసుకుంటే మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనది మల్టీ కల్చర్. మనం హిందీ మాట్లాడగలుగుతాం ఇక్కడ. సో వేరియస్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిలర్స్ చాలా ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటారు. మన దగ్గర ఇక్కడ గొడవలు కానీ ఇబ్బందులు కానీ లేవు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ వచ్చినా, ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సాధారణ ప్రజానికానికి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు బెనిఫిట్ చేయాలని చెప్పి చూశారు కానీ మన గవర్నమెంట్, మన ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్ ఎప్పుడు బెనిఫిట్ చేయాలని చెప్పి చూశారు కానీ ఎప్పుడు ఒక వర్గానికో లేకపోతే ఒక దీనికో ఆపేద్దామని చెప్పి ప్రయత్నం చేయలేదు. సో దానివల్ల మనకి రియల్ ఎస్టేట్ పరంగా కానీ గ్రోత్ పరంగా కానీ ఇబ్బంది లేదు. మనకి ఎప్పుడు కొత్త ఇండస్ట్రీస్ రావాలనే గత గవర్నమెంట్ ట్రై చేసింది. ఇప్పుడు నేను దావోస్కి వెళ్ళి ట్రై చేసింది కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కువ డెవలప్మెంట్లు రావాలని. మెట్రో రైలు ఆపేశారని ఎంత బాగా చెప్పారో ముందు ఆ స్ట్రెచ్ ఆపేది. తర్వాత చేసిన మెట్రో లైన్ అలైన్మెంట్ తర్వాత కూడా అది కూడా మంచి అంటే ప్రజారంజకంగా ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఇంకా బెనిఫిట్ అయ్యేటట్టు విధంగానే ఉంది. ఎప్పుడైతే పబ్లిక్ బెనిఫిట్ పొందుతారో ఎక్కువ మంది పబ్లిక్ ఇక్కడ రెసిడెన్స్కి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనది 24/7 సిటీ. మీరు రాత్రి 4 గంటలకు వెళ్ళినా బిర్యానీ దొరుకుతుంది. ఎక్కడ ఏ టైంకి ఎటువైపు తిరిగినా సరే మన లైవ్గా కనబడుతుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మనది హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఉంది. సో ఎవరు ఆపడానికి ఇది ఒక రెస్ట్రిక్షన్ రావడానికి ఎక్కడ అవకాశం లేదు. వేరే టౌన్స్లో ఉంటే మీకు 24/7 టౌన్స్ చాలా తక్కువ, సిటీస్ చాలా తక్కువ, మెట్రోస్ చాలా తక్కువ. బెంగళూరులో మీరు చూసినట్టయితే బెంగళూరులో అన్ని దిక్కులో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అక్కడ మీకు ఎంత లైవ్లీగా ఉంటుందో మనకు కూడా ఇక్కడ ఓన్లీ ఒక 2-3 లొకేషన్స్ పెర్ఫామ్ చేస్తేనే ఇంత లైవ్గా ఉంది. మనకున్న హైటెక్ సిటీ అనేది ఒకటి లొకేషన్, ఈ ఒకటే డైరెక్షన్ ఉండవు అనేది. అక్కడ బెంగళూరులో 4 డైరెక్షన్లో ఉంది. సౌత్లో ఉంది, ఈస్ట్లో ఉంది, నార్త్లో ఉంది. ఇప్పుడు నార్త్ ఇంకా డెవలప్ అవుతుంది బెంగళూరులో. సో అది ఎట్లా అయితే ఎక్స్పాన్షన్ అవుతుంది ఇక్కడ కూడా. అయితే బెంగళూరు లాంటి సిటీతోటి మనం కంపేర్ చేసినప్పుడు అక్కడ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వేరు, ఇక్కడ మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వేరు. అంటే సాధారణంగా అక్కడ ₹1,00,000 జీతగాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనకి 20,000 నుంచి 30,000 జీతగాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దాని పరంగానే మన గ్రోత్ పెరుగుతుంది. అందుకే మనకి ఎకనామికల్ లివింగ్, ఎకనామికల్ బయింగ్ మనకు ఆనుపాను రోడ్లు. అంటే ఇవాళ ఎవరన్నా మీరు ఇప్పుడు ఇవాళ ఒక 2 bedroom ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే మన హైదరాబాద్లో ఏదో ఒక చోట 30 నుంచి 40 లక్షల్లో దొరుకుతుంది. ఆ 30 నుంచి 40 లక్షలు దొరికిన ప్లేస్ నుంచి మీరు ఏ వర్క్ ప్లేస్ అయినా సరే మీరు గంటలో రావచ్చు. కరెక్ట్ సార్. ఒక 1 hourలో రావచ్చు. ఎందుకంటే కన్వీనియన్స్ ఇంకేం కావాలి. ఒక గంట ప్రయాణంలో 40 లక్షల్లో 2 bedroom లేదా 3 bedroom, 60 లక్షల్లో 3 bedroom ఫ్యామిలీ తోటి. అన్ని రకాల హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిన హాస్పిటల్ అంటూ లేదు. ప్రతిదీ 4-5 బ్రాంచ్లు ఉన్నాయి. హాస్పిటల్స్ 4-5 బ్రాంచ్లు, స్టడీ సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడికి మనం బయటకు పోనవసరం లేదు. చదువులకి కానీ హాస్పిటల్స్ చదువులకి కానీ హాస్పిటల్కి కానీ కల్చరల్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ లేకపోతే అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్. మీరు ఇప్పుడు రాజస్థాన్ మెటీరియల్ ఏదో కావాలి, మీకు ఏదో ఫుడ్ రిలేటెడ్ కావాలి, దొరుకుతుంది హైదరాబాద్లో. కరెక్ట్. అవును, నార్త్ దొరుకుతుంది, సౌత్ దొరుకుతుంది. మీకు కేరళ ఫుడ్ కావాలంటే దొరుకుతుంది. ఇవాళ రేపు మాదాపూర్లో కొరియన్ రెస్టారెంట్స్ 4-5 అయిపోయింది. కొరియన్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల హైదరాబాద్లో దొరకందంటూ ఏమీ లేదు. దొరకంది అంటే ఏం లేదు. మీకు కన్వీనియంట్ పెరిగినప్పుడు ఎవరైనా సరే కంఫర్టబుల్గా లివింగ్ కండిషన్స్ వచ్చినప్పుడు ఉండాలని అనుకుంటారు. సో గ్రోత్కి ఆటంకం లేదు, మనకి స్పీడ్ బ్రేకర్స్ లేవు. సో ఇట్స్ ఏ స్మూత్ రైడ్. హైవేలో ఉన్నాం, హ్యాపీగా స్మూత్గా సీట్ బెల్ట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం అంతే. సో ఒక ప్రశ్న సార్, రేపు అమరావతిలో కూడా ఇప్పటికే ఎంక్వైరీస్ బాగా పెరిగాయి. అవునండి. దాదాపు సేల్స్ కూడా స్టార్ట్ అయింది అని చెప్పి బాగా వినిపిస్తున్నమాట. అవునండి. సో ఎక్కువ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కూడా అడుగుతున్నారు. సో అమరావతి రేపు ఉన్న పరిస్థితులు చేంజ్ అయ్యి ఉంటే మరి ఇక్కడ ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? సో ఇప్పుడు అమరావతి మళ్ళీ మనం ట్రెడిషనల్ బిజినెస్ గురించే మాట్లాడతాం సార్. అంటే మూలాల్లోకి మనం చూసుకుంటే ఇక్కడ అమ్మితేనే మళ్ళీ అక్కడ కొనగలరు. అది కూడా కరెక్ట్. అంతే కదా. ఇక్కడ మళ్ళీ అమ్మినప్పుడు అంటే తక్కువ రేటుకి అమ్మరు కదా, ఇక్కడ మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి కొంటారు. సో అప్పుడు మళ్ళీ ట్రాన్సాక్షన్ రొటేషన్ అవుతుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మళ్ళీ కొత్త ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు బెంగళూరు నుంచో నార్త్ నుంచో వచ్చిన ఏదో బిల్డర్ ఇక్కడ నుంచి ఇప్పుడు కాసాకరెడ్డి అనే కంపెనీ ఉంది, చెన్నై నుంచి వచ్చింది. వాళ్ళు 4-5 ప్రాపర్టీస్ పికప్ చేశారు. ప్రెస్టీజ్ వాళ్ళు ఒక 4-5 ప్రాపర్టీస్ పికప్ చేశారు. బయట నుంచి వచ్చిన కంపెనీలు చెప్తున్నా. ప్రెస్టీజ్ సిటీ అని చెప్పి శంషాబాద్ మెయిన్ రోడ్కి పెట్టారు. 60 ఎకరాల నుంచి 100 ఎకరాల మధ్యలో గ్రాండ్ సక్సెస్ ప్రాజెక్ట్. సో అలాగ కొత్త ప్లేయర్స్ వస్తూ ఉంటారు ఇక్కడ.
మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక 6 నెలల పాటు టర్బులెన్స్ ఉంటుంది. నేను స్తబ్దత వచ్చేస్తుందని నేను చెప్పను, బట్ అక్కడ వెల్త్ పెరగాలి, ఇక్కడ వెల్త్ పెరగాలి. సో మీకు ఆపర్చునిటీస్ అనేది తెలిసేంత వరకు, ఇక్కడ ఆపర్చునిటీ ఉందని తెలిసేంత వరకు, మనం ఇందాక మాట్లాడుకున్నారు దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కూనూరులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఊటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, గోవాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎష్యూర్డ్ రిటర్న్స్, ట్రాన్స్పరెన్సీ. అది ఎక్కడ పెరిగినా, అది ఆంధ్ర అమరావతి అయి ఉండొచ్చు, భోగాపురం విశాఖపట్నం అవ్వచ్చు, లేదా హైదరాబాద్ శంషాబాద్, లేకపోతే ఇప్పుడు టర్బులెన్స్లో ఉన్న ఫార్మాసిటీ అన్న అయి ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైం ప్రకారం నడుస్తుంది. ట్రెడిషనల్ బిజినెస్ ఇన్వెస్ట్ చేయమని మనం అడ్వైజ్ చేద్దాం. మీకు సమాచారం ప్రకారం రేట్లు పెరిగాయి అక్కడ? ఇక్కడ అమరావతిలో 4 నెలల నుంచి మనం గమనించాం. అమరావతి ఏరియాలో అంటే ఆంధ్ర ఏరియా, ఆంధ్ర ప్రాంతం. మీకు వైజాగ్లో రేట్లు పెరిగినాయి అండి. వైజాగ్లో ఖచ్చితంగా రేట్లు పెరిగినాయి. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ రిలేటెడ్ రావడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఖచ్చితంగా పెరిగినాయి. ఇక్కడ మనకు ఉన్న కొన్ని ప్లేసెస్లో, ఏది మన ఆంధ్రాలో ఉన్న కొన్ని ప్లేసెస్లో, టౌన్స్లో వెంచర్స్ అవి స్టార్ట్ చేయడం వల్ల కొంచెం మోడరేట్గా, అంటే అంతకుముందు గత సంవత్సరం కంటే ఉన్నదానికంటే ఇప్పుడు కొంచెం ట్రాన్సాక్షన్స్ అవి కొంచెం బెటర్గా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో ఫ్రెష్గానే ఉంటుంది. లేదా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అయితే కూడా మళ్ళీ ఇంకా స్ట్రాంగ్గానే ముందుకు పోతారు, కానీ మళ్ళీ తక్కువ ఏం చేయరు. కొత్త కంపెనీలు మళ్ళీ వీళ్ళు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. బెనిఫిట్స్ ఉంటాయని డెఫినెట్గా అక్కడ కూడా పాజిటివ్గానే ఉంది. అంటే ఇక్కడ బిజినెస్ అంతా అక్కడికి వెళ్ళిపోతుందని నేను చెప్పను. ఒక 15 to 20% ఏమన్నా ట్రాన్స్ఫర్ అయితే అవుతుండొచ్చు. ఎందుకంటే చాలామంది మనకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఇక్కడ. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు కానీ, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే పిల్లల స్కూల్స్కి కానీ, లేకపోతే వాళ్ళ హెల్త్ పరంగా ఇక్కడికి హాస్పిటల్స్ కోసం వచ్చిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు అది మళ్ళీ సడన్గా వెళ్ళిపోతారంటే సడన్గా వెళ్ళరు. కొంచెం ఒక 1-2 years వచ్చి అక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది, స్టేబుల్గా ఉంది మార్కెట్ అన్న తర్వాత మాత్రమే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మనకి ఎట్లా ఉంది, లాస్ట్ 2-3 months నుంచి స్టేబుల్ గవర్నమెంట్, ఇలా డైరెక్షన్ తెలియాలని చెప్పి ఎక్కడైతే కొంచెం స్తబ్దత ఉందో అది ఇంకొంచెం కాలం, ఒక 1-2 months ఎలా అయితే కొనసాగుతుంది. తర్వాత ఒక 6 నెలల తర్వాత డెఫినెట్గా ఇక్కడ బాగుంటుంది, అక్కడ